హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8 o'clock అవుతుందండి. ఈ రోజు వచ్చేసి మండే. నిన్న ఈవినింగ్ వచ్చేసి నేను జెర్రీ వినాయకులు చూడడానికి వెళ్ళామండి. కానీ వినాయకులు అయితే ఎంత చూసినా కానీ ఇంకా చూడాలనిపిస్తుందండి. ఒకదాని మించి ఒకటి డెకరేషన్ చాలా బాగా చేసిరండి. నిన్న నేను బ్లాగింగ్ చేస్తుండగా అయితే ఒక వినాయకుని దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీసిన. అదేంటంటే కాపీరైట్ పడ్డది. అయినా కూడా నాకేమనిపిస్తలేదండి, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా బాగా డెకరేషన్ చేసిర్రు. ఈరోజు వచ్చేసి మండే. ఈరోజు అంటే డైలీ నవరాత్రులు వినాయకుని నవరాత్రులు ఉన్న రోజులు డైలీ 2-3 వినాయకులు చూడడానికి వెళ్దాం అనుకుంటున్నామండి. అయితే ఈరోజు కూడా ఈవినింగ్ వెళ్తే ఖైరతాబాద్కి వెళ్తాం, లేకుంటే ఇంటి దగ్గరలో ఉన్న వినాయకులు చూసేసి వద్దాం అనుకుంటున్నామండి. ఈరోజు వచ్చేసి టిఫిన్ మా ఇంట్లో ఇడ్లీ అండి. ఇడ్లీ పల్లి చట్నీ. ఇంకా ఎవరు టామ్, జెర్రీ, హనీమమ్మ, మిజ్జుల్ కుట్టి ఇంకా ఎవరు లేవలే అండి, అందరికీ పండుకొనే ఉన్నారు. నేనేంటంటే మొబైల్లో ఛార్జింగ్ పెట్టడానికి లేచిన అండి. అయితే టైం కూడా అవుతుంది, అందువల్ల మళ్ళీ నేను వీడియో ఆన్ చేసి మేము ముందుకు వచ్చినా అండి. ఇప్పుడు వచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తాగుదామండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ లేవగానే బ్రష్ వేయగానే నాకు టీ కంపల్సరీ ఉండాలండి. టీ ఒకవేళ లేకున్నా కానీ డికాషన్ అయినా తాగుతాను. టీకైనా డికాషన్ చాలా మంచిదండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. కిచెన్ రూమ్లోకి వెళ్ళి టీ పెట్టుకుందామండి. ఈవినింగ్ వాక్ లాగా ఇప్పుడు మేము ప్రస్తుతం ఎక్కడైతే రెంట్ ఇంట్లో ఉన్నామో, కిరాయి ఇంట్లో ఉన్నామో, అక్కడ నుంచి మా ఇంటికి వెళ్తున్నా అండి. జెర్రీ లేస్తే జెర్రీ వస్తుండే, నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వద్దామని వెళ్తున్నా. ఇక్కడ అండి వర్క్ నడుస్తుంది, పని. మొన్నటిదాకా లోపల ఉండే మేము, ఇక్కడ నుంచి కిరాయి ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్దామండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ ఇంకా పూహా అండి, దొడ్డు అటుకుల ఉప్మా. నిన్న మార్నింగ్ దొడ్డు అటుకుల ఉప్మా చేసిన కదండి టిఫిన్. అయితే ఎక్కువ నానబెట్టిన, అయితే కొన్ని చేసిన, కొన్ని పక్కా పెట్టినా అండి. అదే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు చేసినాం ఇది. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి, కొబ్బరి చట్నీ. ఇందులో వచ్చేసి పూహా అండి. నిన్నటిది కాదండి, నిన్న చెయ్యంగా ఎక్కువ అవుతుందని కొద్దిగా తీసి పెట్టిన, అది మళ్ళీ ఇప్పుడు చేసినామండి. డైలీ పల్లి చట్నీ తిని బోర్ కొడుతుందని ఈరోజు వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. ఇందులో వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలండి. ఇప్పుడు ఇదే ఇడ్లీ టిఫిన్లో ఉన్న టిఫిన్ అండి. బయటకు వెళ్ళి తెచ్చుకుంటే కనీసం 200-300 అవుతుండే. ఇందులో వచ్చేసి 50 రూపాయలు టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. చట్నీ చేసేటప్పటి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఏదన్నా మాట తడబడినా
మాట సరిగ్గా రాకుండా నన్ను క్షమించండి. నేను ఇంకా మంచిగా మాట్లాడాలని నేను నేర్చుకుంటున్నాను అండి. చూడండి ఇడ్లీల కోసం కొట్లాడుకుంటారు ఇద్దరు. నీకు ఒకటి ఎక్కువ వచ్చింది, నాకు కూడా ఎక్కువ వచ్చింది అని. ఇడ్లీలు అంటే అంత ఇష్టం అండి వీళ్ళకు. శ్రీనివాస్ ఏమని చెప్తారా? గుడ్ మార్నింగ్. ఇటు చూసి చెప్పు. ఈ బాబు కూడా యూట్యూబర్ అండి. ఇడ్లీ బాగుందా? ఈమె కూడా యూట్యూబర్ అండి. ఏమన్నా చెప్తారా మేడం? అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఏం చెప్పాలి? సరే తినేసినాక చెప్పండి, సరేనా? ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, దానికి కాంబినేషన్ వచ్చి పల్లి చట్నీ కాదండి, కొబ్బరి చట్నీ. చాలా బాగుంది. ఏంటంటే ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువ వేయడం వల్ల చాలా కొద్దిగా కారం ఎక్కువైపోయిందండి. నిన్న నైట్ వీడియో అప్లోడ్ చేసి పెట్టినా అండి. మార్నింగ్ లేచి వేద్దామని అనుకున్నా, ఆల్రెడీ నైట్ అది అప్లోడ్ అయిపోయిందండి. ఇంకేంటంటే కాపీరైట్ పడ్డది. నాకు ఇంకా సంతోషం అనిపించిందండి, ఎందుకంటే దేవుని పాట కూడా కాపీరైట్ పడుతుందా అని. అది నిన్ననే మర్చిపోయినా అండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బయటకు వెళ్తే నిన్న చూసిన వినాయకులు కాకుండా వేరే వినాయకుల దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాం అనుకుంటున్నామండి. ఖైరతాబాద్కు ఇప్పుడు వెళ్ళొద్దండి. రేపు నిమజ్జన అన్న టైంలో వెళ్తే అప్పుడు కొద్దిగా బీడ్ తక్కువ ఉంటుందండి. ఇప్పుడే చాలా బీడ్ ఉంటుంది. నేను తింటుంటే మాట్లాడలేనండి. తిన్నాక ఎంత మాట్లాడుతానో అంత మాట్లాడగలుగుతానో, మీరు ఎంత వినగలుగుతారో చూద్దామండి. అంతవరకు బాయ్ అండి. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయిందండి. మా టామ్ వచ్చేసి ఇక్కడ వీడియో గేమ్ ఆడుకుంటుండు. కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఈరోజు వచ్చేసి పప్పుచారు అండి. మేము పప్పు డైలీ వండుకుంటాం, కానీ అందులో వచ్చేసి చింతపులుసు పోయామండి. టమాటా వేసి, లేకుంటే ఆకుకూరలు వేసి, గంగవాయి కూర, పాలకూర, కుంటికూర అట్లా ఆకుకూరలు వేసి పప్పు వేసుకొని చేసుకుంటామండి. ఈరోజు ఏం వేయకుండా పప్పుచారు చేసినామండి. చింతపండు పులుసు పోసి. చింతపండు తినడం చాలా తక్కువ అండి. మా టామ్ అయితే అస్సలు తినడు. ఒక్క రెక్క చింతపండు వచ్చినా కానీ అన్నం పక్కకు పెట్టేస్తాడండి. కారం పచ్చడి వేసుకొని తింటాడు, కానీ ఆ పప్పు మాత్రం తినడు. ఇందులో వచ్చేసి వంకాయ కర్రీ అండి, మా ఫేవరెట్. ఇంకా ఇందులో మెంతం కూర వేసి ఇంకా చాలా బాగా అవుతుండేనండి. ఇక్కడ వచ్చేసి రైస్ అండి. రైస్ అయిందనుకో టోటల్గా వంట కంప్లీట్ అయిపోయిన కిందికండి. పూహా అండి. ఇడ్లీ చట్నీ కంప్లీట్ అండి. మా మిజ్జుల్ మామకు జ్వరం వచ్చిందండి. నాకు కూడా డాగ్స్ జ్వరం ఎట్లా వస్తాయో నాకు కూడా తెలియదు. డాక్టర్ చెప్తేనే తెలిసిందండి. ముక్కు మొత్తం ఇట్లా ఎండిపోయినట్ల ఇట్లా మొత్తం ఎండిపోయినట్టు ఉంటే జ్వరం వచ్చినట్లా అని చెప్పిర్రు. ఏమో నిన్న మొత్తం ఎండిపోయినట్లుండే, ఈరోజు మళ్ళీ కొద్దిగా వాటర్ ఉందండి ముక్కు. అది ఏం తింటలేడండి. ఇగో ఏం తింటలేడు. పెట్టినా కూడా కింద నూకేస్తుండండి. పండుకొనే ఉంటుండు. మొన్న ఆ రోజు మేము చెప్పినాం కదా, మిజ్జుల్ని ఎవరికైనా ఇచ్చేస్తాం పెంచుకుంటే మాకు చాలా ఇబ్బంది పెడుతుండు అని చెప్పిన అప్పటి నుంచి సాడ్ అయిపోయాడండి. లేకుంటే ఇల్లు వీకి పందిరేస్తాడు. జ్వరం వచ్చిందని చూస్తే చూడండి ముక్కు మొత్తం పచ్చిగా ఉంది. నిన్న మొత్తం ఆరిపోయినట్లుండే, ఇప్పుడు చూస్తే ఏమో పచ్చిగా ఉంది. ఏమేమి మిజుల్ షేక్ అండి ఇవ్వవా? నేను వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా.
వస్తావా ఓకే బాయ్ బాయ్ మిజుల్ బాయ్ నేను పోతున్నా బాయ్ హనీ తీసుకుపోతున్నా హనీదా చూడండి హనీ రెడీ హనీదా ఇక్కడ లైట్ బంద్ చేసామండి అందుకే డార్క్ కనిపిస్తుంది దా హనీ వెళ్ళందా మిజుల్ రాడు హనీ బాయ్ ముందు నేను మార్నింగ్ వాక్ వెళ్ళడం అలవాటు ఉంటుండే అండి ఈ మధ్య నేను వెళ్ళడం బంద్ చేసిన మార్నింగ్ వెళ్ళకుంటే ఈవినింగ్ వెళ్తుండే ఇప్పుడు ఈవినింగ్ కూడా కాదండి ఈవినింగ్ కూడా బంద్ చేసిన ఈ రోజు వచ్చేసి నిన్న వినాయకుల జూనికి వెళ్ళినామండి చాలా దూరం ఏం వెళ్ళలే ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న దగ్గరికి వెళ్ళేసి వచ్చిన ఈరోజు ఖైరతాబాద్ వెళ్దాం అనుకుంటున్నా చూద్దామండి ఇంకా టైం ఉంది వెళ్తే ఖైరతాబాద్కి వెళ్ళేసి వస్తామండి లేకుంటే ఇంట్లోనే వీడియో ఎండ్ చేసేస్తా అండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుందండి టీ దానికి కిచెన్ రూమ్లోకి వెళ్దాం ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుందండి ఇప్పుడు వచ్చేసి నేను చపాతీ చేసుకుంటే మాట్లాడదామని వీడియో ముందుకు వచ్చినా అండి మార్నింగ్ది ఇడ్లీ పిండి కంప్లీట్గా అయిపోయిందండి అందువల్ల కొద్దిగా చపాతీ పిండి తడిపి చపాతీ చేసుకుంటే మాట్లాడదామని మళ్ళీ వీడియో ఆన్ చేసిన అండి ఈరోజు బయటకు ఎటు వెళ్తలేమండి ఇంట్లోనే ఉండి వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం చపాతీకి కాంబినేషన్ వచ్చేసి వంకాయ కర్రీ అండి అది మార్నింగ్ చేసినాం కాబట్టి మార్నింగ్ చేసినాం కదండి మార్నింగ్ ఈవినింగ్ అవుతుంది కాబట్టి అని ఎక్కువ చేసినాము అయితే ఇప్పుడు ఏంటంటే చపాతీ నేను 2 ముద్దలు నానిపి బెలాన్స్దాం అనుకుంటే మా జెర్రీ వచ్చేసి ఇందాక కొట్లాడ పెట్టుకుందండి రైస్ వద్దు నాకు ఏమొద్దు నేను కూడా చపాతీ తింటా అంటే చపాతీ పిండి ఎక్కువనే తడిపినామండి అందరికి అయ్యేటట్లా ఇంకేందంటే ఇంకా ఏ ముచ్చట్లు అండి ఇంతకంటే ఎక్కువ ముచ్చట్లు మాట్లాడలేకపోతున్నా చూద్దామండి ఎంత మాట్లాడగలిగినో వీడియో అప్లోడ్ చేసినాక నాకు కూడా తెలియదండి కాబట్టి ఈరోజు చపాతీతో ఎండ్ అండి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు పూస కూర్చున్నట్టు జమ చేసి చెప్పిన ముచ్చట్లు చపాతీ అండి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్